టుబెక్ టీవీ నుండి సర్తాజ్ డీటెయిల్స్ చూస్తే మూసీ పునర్జీవంపై మాటల తూటాలు పెళ్తున్న ఇప్పుడు గోదావరి జలాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు తగ్గేదేలే అంటున్నారు. ప్రతి ఒక్కరి దాహర్తి తీర్చింది తామనని అన్నారు కేటీఆర్. మరి 10 ఏళ్ల కాలంలో గోదావరి జలాలను హైదరాబాద్కు ఎందుకు తేలేదు అంటూ పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మంచి చేసేటప్పుడు రాజకీయ విమర్శలు చేయటం మానుకోవాలంటూ కేటీఆర్కు సూచించారు పొన్నం. ఇన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్లే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు, తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది. మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు, ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు, మరొక వైపు ఏమో కాళేశ్వరం మీద శాపనార్థాలు. ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు. ఇవాళ మీరు శంకుస్థాపన చేయాల్సి వస్తే మల్లన్న సాగర్ దగ్గర చేయాలి, లేదా కొండపోచమ్మ సాగర్ దగ్గర చేయాలి, కానీ గండిపేట దగ్గర చేస్తూ ఉన్నారు. గుండెకాయను వదిలిపెట్టి గండిపేట దగ్గర మీరు చేస్తున్నారంటేనే మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ విషయంలో ప్రజలకు కూడా అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రాణహిత చేయవలైనటువంటి ఒక హెడ్ను మార్చి దాన్ని కాళేశ్వరం పేరు పెట్టుకున్నారు. కానీ ఎల్లంపల్లి అనేది ఒక గుండకాయ. ఎల్లంపల్లికే ఈరోజు వరద కాలువ కావచ్చు, శ్రీరామ్ సాగర్ నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. ఈ వరద కాలువ నీళ్లు కావచ్చు, శ్రీరామ్ సాగర్ నీళ్లు కావచ్చు, ఇవన్నీ వస్తున్నటువంటి శ్రీరామ్ సాగర్ నీళ్ల ద్వారా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తూ మిడిమానేరు నుంచి మిడిమానేరుకు ఒక లెఫ్ట్ లైన్ కాకతీయ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లా దాకా సూర్యాపేట దాకా వెళ్తా ఉన్నాయి. ఇవాళ కొత్తగా కాదు అది. రైట్ కెనాల్ ద్వారా రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తీసుకొచ్చినారు. ఇలా మల్లన్న సాగర్ నుంచి పేస్టు ఇది ఇలా ప్రణాళిక చేసింది కాదు, ఇలా కొత్తగా. నేను పార్లమెంట్ సభ్యుడిగా 2009లో ఉన్ననాడే 10 టీఎంసీల వాటర్ గోదావరి నుంచి హైదరాబాద్ తీసుకొని వచ్చినాం. 10 సంవత్సరాలుగా నీళ్లు తేలేనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడితే పొరపాటు అవుతుంది. ఆనాడు కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకొచ్చిన, మంజీరా వాటర్ తీసుకొచ్చిన, హిమాయత్ సాగర్, నిజాం సాగర్ నీళ్లు తీసుకొచ్చిన హైదరాబాద్కు. ఇవాళ మళ్ళీ గోదావరి ఫేజ్ 2 ద్వారా హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి తీసుకుంటున్న నిర్ణయం. దీన్ని కూడా రాజకీయపరమైన విమర్శలు చేస్తే వాళ్ళ కర్మ.